దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో చెర్రీ ఎనిమి దగ్గర కళ్యాణ్‌ని ఇరికిస్తాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నంబర్ 150. ఆ క్షణానే మైథిలి ఆ రూమ్‌లోకి రాబోయి చెర్రీ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. మైథిలి రాకని చూసుకొని కళ్యాణ్ కంగారు పడుతూ, ఒరేయ్, నీ మాటలు ఎనిమి వినదంటే అంతే సంగతులు, నా కొంప ముంచకురా అంటూ కొడుకుని బతిమలాడుతూ ఉండగానే మైథిలి వాళ్ళ దగ్గరకొస్తుంది. ఎనిమిని చూసి కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ భయపడుతుంటాడు. చెర్రీ ఇద్దరి వైపు మిడిగుడ్లు వేసుకుని చూస్తుంటాడు. నన్ను ఫుల్లుగా బుక్ చేసావు కదరా అని కొడుకుని మనసులో తిట్టుకుంటూ ఉండగానే అక్కడ ఏదో యుద్ధం జరగబోతుందని చెర్రీ ముందే ఊహించి నిదానంగా ఇద్దరి మధ్య నుంచి జారుకుంటాడు. నన్ను ఇరికించి ఎలా పోతున్నాడో చూడు అని వెళ్తున్న కొడుకు వైపు చూసి చిరుకోపంగా తిట్టుకొని నడుంకి ఒక చేయి పెట్టుకొని కళ్యాణ్ వైపు గుర్రుగా చూస్తున్న ఎనిమిని చూసి భయాన్ని కనపడనివ్వకుండా వెకిలి నవ్వు నవ్వుతూ, నువ్వు కోపంలో కూడా భలే అందంగా ఉంటావు ఎనిమి అంటూ తన బుగ్గని నొక్కుతాడు. అయినా మైథిలి ఏమాత్రం తన ప్రవర్తనని మార్చకుండా అలాగే చూస్తూ ఉంటుంది. అంటే ఎనిమి, నువ్వు కోపంలోనే కాదు, మామూలుగా కూడా చాలా అందంగా ఉంటావు. అసలు నిన్ను మించిన అందగత్తెలు ఈ లోకంలో ఎవ్వరూ లేరనుకో అంటూ ఐస్ పెడుతుంటాడు. కానీ మైథిలి ఐస్‌లాగా కరిగే రకం కాదు కదా! ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా కోపం తెచ్చుకుంటూ గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటుంది. తన కోపానికి మనసులో భయపడుతూనే పైకి మాత్రం వెకిలి నవ్వు నవ్వుతూ, నేను చెప్పేది నిజం ఎనిమి, నీకన్నా అందగత్తెలు ఎవ్వరూ లేరంటే నమ్ము అని ఏదేదో అంటుంటాడు. ఇంక నోరు మూస్తావా అంటూ ఎనిమి గట్టిగా కసిరిస్తుంది. దాంతో కళ్యాణ్ భయంతో సైలెంట్ అయిపోయి మూతి మీద చేయి పెట్టుకొని, పెళ్ళాలకు భయపడే మొగుని చూసి అలా ఎలా భయపడతారా అనుకునేవాణ్ణి. కానీ ఎందుకు భయపడతారా అని ఇప్పుడు అర్థమవుతుంది అని మనసులో అనుకుంటాడు. మైథిలి కోపంగా మీద మీదికొస్తూ, చెప్పు, మా తమ్ముణ్ణి ఎందుకు గాయపరిచావు? అసలు వాడి చేతి మీదకి పూల కుండి వేయాలని నీకు ఎలా మనసొప్పింది? అసలు ఆ ఎంగేజ్‌మెంట్ ఆపాలని నువ్వెందుకు చూశావు? అంటూ కయ్యమంటుంది. అది ఎనిమి, పూలకుండి నేను వేసిన మాట నిజమే. కానీ అది కావాలని వేయలేదు. పొరపాటున జారి సూర్య మీద పడింది అని కవర్ చేయాలని చూస్తాడు. ఇంకా బుకాయించుకు మెంటలోడా! సూర్య ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేయాలని నువ్వు ముందు నుంచే ఆలోచనలో ఉన్నావని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకు సూర్య మీద నువ్వు అంత కక్ష కట్టావు? నా తమ్ముడు ఏం చేశాడని వాణ్ణి అంతగా బాధ పెడుతున్నావు? అని తిట్లకు లేస్తుంది. అది ఎనిమి, నేను చెప్పేది నిజం. నేనేమి కావాలని ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేయలేదు అని తడబడుతూ అబద్ధాలు చెప్పాలని చూస్తాడు. అసలు నిన్ను ఇలా కాదు మెంటలోడా అంటూ బెడ్ మీద ఉన్న దిండుని తీసుకొని ఆ దిండుతో కళ్యాణి వాంచుతుంటుంది. అబ్బా! ఆగవే ఎనిమి, కొట్టకే అంటూ దిండు దెబ్బలు తగలనివ్వకుండా చేతులు అడ్డు పెడుతుంటాడు. కానీ రౌద్రంలో ఉన్న మైథిలి కళ్యాణి దిండుతో వాయించుతూనే ఉంటుంది. కళ్యాణ్‌ని కొట్టే దెబ్బలకి ఆ దిండులో ఉన్న కాటనంతా బయటకొచ్చి గాలికి ఎగురుతూ ఉంటుంది. ఆగవే రాక్షసి అంటూ బలవంతంగా తన చేతిలో ఉన్న దిండుని గుంజుకొని పక్కకు వేస్తాడు. అప్పటికి కూడా ఎనిమి కోపం చల్లారక గుడ్లు వెళ్లబెట్టి కోపంగా చూస్తుంటుంది. ఈసారి కళ్యాణ్ కూడా తన వైపు కోపంగా చూస్తుంటాడు. కళ్యాణ్ కోపం చూసి మైత్రి ఆశ్చర్యపోతూనే తను ఇంకా కోపం తెచ్చుకొని రెచ్చిపోతూ, ఏంటి మెంటలోడా అలా చూస్తున్నావు అంటూ దగ్గరికి రాబోతుంటే తన నాభి దగ్గర చేపెట్టి చీర కుర్చీలు పట్టుకొని మీదకి గుంజుకొని ఒక్కసారిగా తన పెదవులందుకొని గాఢంగా ముద్దు పెడుతుంటాడు. సడన్‌గా అలా రొమాంటిక్ మూడ్‌లోకి వస్తాడని అనుకోని మైథిలి షాక్ అవుతుంటుంది. కళ్యాణ్ తన్ని ఇంకా గట్టిగా పట్టుకొని ముద్దు గాఢత లోతు పెంచుకుంటూ పోతుంటాడు. కళ్యాణ్ పెట్టే ఆ ముద్దు
కోపంలో ఉన్న ఎనిమికి ముందు నచ్చకపోయినా, తర్వాత ఆ ముద్దులో ఉన్న మాధుర్యం తగిలేసరికి మత్తులోకి వెళ్ళిపోయి పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. కాసేపు వరకు తన పెదవులను గాఢంగా ఆక్రమించుకొని తనివి తీరా ముద్దు పెట్టుకొని వదిలేస్తాడు. మైథిలి ఆ మైకం నుంచి తేరుకొని కళ్ళు తెరిచి చూసేసరికి కళ్యాణ్ బయటికి వెళ్ళి, బాయ్ ఎనిమి, నీ కోపం తగ్గాక వస్తాను అంటూ డోర్ వేసి బయటినుంచి బోల్ట్ పెట్టి వెళ్తుంటాడు. ఏయ్ మెంటలోడా, ఆగు అంటూ మైథిలి డోర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేద్దామన డోర్ రాదు. ఛ! రొమాంటిక్ మెంటలోడని నిరూపించుకున్నాడు. అసలు నా తమ్ముడి వెంట ఇలా పడ్డాడేంటో అని చిరాగ్గా తిట్టుకుంటూ కాటంతో నిండిపోయిన రూమంతా ఏడుపు మొహంతో చూస్తూ ఉండిపోయింది. కళ్యాణ్ ఎనిమి నుంచి తప్పించుకొని నవ్వుతూ గార్డెన్లోకి వచ్చేసరికి జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీసి చూస్తే అది క్రాంతి దగ్గర నుంచి వస్తున్న కాల్. లిఫ్ట్ చేసి, హలో క్రాంతి, ఏంటమ్మా అని అడుగుతాడు. తల్లి పక్కన కంగారు పడుతూ కూర్చున్న క్రాంతి ఫోన్ కాల్ మాట్లాడుతూ, సూర్యకి ఎలా ఉంది సార్? ఫ్రాక్చర్ అయితే ఏమీ లేదు కదా అని అడుగుతుంది. ఎక్స్‌రే తీశారమ్మా, అలాంటిదేమీ లేదు. చర్మం పైనే గాయమైంది. త్వరలోనే తగ్గిపోతుందని డాక్టర్స్ చెప్పారు. కాసేపు క్రిందటే హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా చేరుకున్నాడు. నువ్వేమీ కంగారు పడకు. త్వరలోనే సూర్య పూర్తిగా కోలుకుంటాడు అని చెప్తాడు కళ్యాణ్. కానీ క్రాంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇదంతా నా వల్లే జరిగింది సార్. అసలు నేను అక్కడ నిలబడకుండా ఉండాల్సింది. నా వల్ల సూర్య గాయపడి ఎంగేజ్‌మెంట్ ఆగిపోయినందుకు చాలా బాధగా ఉంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతుంటుంది. అలా అసలు అనుకోకు క్రాంతి. జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు. ఎవరికి ఎంతవరకు జరగాలో అంతవరకే జరుగుతుంది. ఎవరికి రాసి పెట్టాలో వారికే రాసిపెట్టి ఉంటుంది. ఇక నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు. సూర్య త్వరగానే కోలుకుంటాడు. సరేనా అని తనకు ధైర్యం చెప్తాడు. ఓకే సార్, ఉంటాను అని చెప్పి క్రాంతి ఫోన్ పెట్టేసి, ఇలా జరుగుతుందని అనుకుంటే నేనసలు ఆ ఫంక్షన్‌కి వెళ్ళకుండా ఉండేదానమ్మా అంటూ క్రాంతి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. నీ వల్ల ఏ తప్పు లేనప్పుడు నువ్వెందుకమ్మా ఏడవటం? నీ వల్లనే సూర్య గాయపడ్డాడు కాబట్టి సూర్య త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాము అంటూ కూతురికి ధైర్యం చెప్తుంది జ్యోతి. జెస్సీ చెప్పేది విని పరశురాం షాక్ అవుతూ, ఏంటమ్మా నువ్వు చెప్పేది? సూర్య క్రాంతిని ప్రేమిస్తున్నాడా అని అడుగుతాడు. అవును నాన్న, ఈ విషయం నాకు మొన్న కళ్యాణ్ చెప్పాడు గాని అప్పుడు నమ్మకం కుదరలేదు. కానీ ఈరోజు ఆ క్రాంతిని కాపాడబోయిన సూర్యని చూశాక నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. సూర్య మనసులో ఉంది నేను కాదు, ఆ క్రాంతిని అని ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. కాకపోతే తన మనసులో క్రాంతి ఉందా లేదా అని సూర్య కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు నాన్న. ఇవాళ కావాలని ఆ కళ్యాణ్ మా ఎంగేజ్‌మెంట్‌ని పూలకుండీ వాడుకొని చెడగొట్టాడు అని ఉన్న విషయం చెప్తుంటే పరశురామ్‌కి చుక్కలు కనిపిస్తుంటాయి. ఎంగేజ్‌మెంట్‌ని చెడగొడతాను అని కళ్యాణ్ నాకు ముందే చెప్పాడు నాన్న. కానీ అది అంత ఈజీ కాదని నిర్లక్ష్యంగా వదిలేశాను. ఇప్పుడు అతను అన్నదే చేసి నిరూపించాడు అని అంటుంది కళ్యాణ్ మీద కోపంతో. ఇవాళ ఎంగేజ్‌మెంట్ చెడగొట్టినవాడు రేపు పెళ్లి చెడగొట్టని గ్యారంటీ ఏంటి జేసీ అని కంగారుగా అడుగుతాడు పరశురాం. ఖచ్చితంగా చెడగొడతాడు నాన్న. కాకపోతే ఆ పాటికే సూర్య క్రాంతిలని పూర్తిగా విడగొట్టాలి. నాకు సూర్య కంటే ముందు ఆ క్రాంతి మీదనే పీకల దాకా కోపం ఉంది నాన్న. దాని అంతు చూస్తేనే వాళ్ళిద్దరినీ విడదీయాలి. ఆ క్రాంతి జీవితం నాశనం అయ్యే వరకు నా కళ్ళు చల్లబడవు అంటూ జెస్సీ తన మీద కోపంతో ఇంకా కక్ష పడుతుంది. ఇదంతా ఎందుకమ్మా? క్రాంతిని మన ఆఫీస్ నుంచి పంపిస్తే సరిపోతుంది కదా అని అడుగుతాడు పరశురాం. ఆఫీస్ నుంచి పంపిస్తారేమో కానీ సూర్య మనసుల నుంచి మీరు పంపించలేరు కదా నాన్న అని అడుగుతుంది. అది కూడా నిజమే. క్రాంతిని ఆఫీస్ నుంచి పంపించినా వాళ్ళిద్దరూ బయట కలవకుండా ఉండరని గ్యారంటీ కూడా లేదు కదా అని పరశురాం అనుమానపడతాడు.
అందుకే నాన్న క్రాంతి మన ఆఫీసులోనే ఉండి తను సూర్యకి దూరమయ్యేటట్టుగా చూడాలి. ఆ క్రాంతి సంగతి నేను చూసుకుంటానులే నాన్న. ఈ ఎంగేజ్‌మెంట్ ఆగిపోయినా మా పెళ్లి మాత్రం జరగాలనుకుంటున్నాను. ఈ విషయాలేవి అమ్మకు తెలియనివ్వకండి నాన్న. ఇవి మన మధ్యనే ఉండేటట్టుగా చూడండి అని అంటుంది జెస్సీ. సరేనమ్మా అంటాడు పరశురాం. సూర్య హాస్పిటల్ నుండి వచ్చాడంట. ఒకసారి నేను వెళ్ళి సూర్యని చూసొస్తాను అని చెప్పి జెస్సీ బయలుదేరుతుంది. కళ్యాణ్, నువ్వింత కంత్రీగాడివని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయాను అని కళ్యాణ్ మీద కోపంతో పిడికిలి బిగిస్తుంటాడు పరశురాం. క్రాంతి ఒంటరిగా కూర్చొని జరిగిందే గుర్తు తెచ్చుకుంటూ, అసలు నన్నెందుకు కాపాడబోయావు సూర్య? నన్ను కాపాడబోయి లేనిపోని రిస్కులో పడ్డావు. ఒకసారి నిన్ను చూడాలనిపిస్తుంది. అలా అని నీ దగ్గరికి రాలేను అని ఆలోచిస్తూ ఉండగా, ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా క్రాంతి? అంటూ జ్యోతి అక్కడికొస్తుంది. అవునమ్మా. ప్రమాదం నుంచి గాయపడిన సూర్యకి ఒక థాంక్స్ కూడా చెప్పలేదనే బాధ నా మనసులో ఉండిపోయింది అని అంటుంది. నిజమేనమ్మా. ప్రమాదంలో నుంచి నిన్ను కాపాడాడు కాబట్టి ఫోన్ చేసి సూర్యకి కృతజ్ఞతలు చెప్పు. అలాగే ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా కనుక్కో అని అంటుంది జ్యోతి. సరేనమ్మా అని చెప్పి క్రాంతి ఫోన్ తీసుకుంటుంది. ఇక్కడ సూర్య కూడా భుజం నొప్పితో బాధపడుతూ రూమ్‌లో బెడ్ మీద కూర్చొని క్రాంతి గురించి ఆలోచిస్తూ, ఇంకా నయం ఈ గాయం నాకు కాబట్టి సరిపోయింది కానీ, అదే క్రాంతికి జరిగుంటే తను చాలా స్ట్రగుల్ అనుభవించేది అని అనుకుంటూ ఉండగా, జెస్సీ అక్కడికొచ్చి ఆలోచిస్తూ ఉన్న సూర్యాని కన్నింగ్ లుక్స్‌తో చూస్తూ, ఇప్పుడు ఎలా ఉంది సూర్య? గాయం నొప్పి కాస్తైనా తగ్గిందా? అని అడుగుతుంది. ఆలోచనలో ఉన్న సూర్య తన మాటలతో తేరుకొని తన వైపు చూసి, కాస్త పర్వాలేదు జెస్సీ అని అంటాడు. అయినా తన కోసం నువ్వు అంత రిస్క్ తీసుకున్నావేంటి సూర్య? నీ వల్ల ఇప్పుడు మన ఎంగేజ్‌మెంట్ ఆగిపోయింది అని కాస్త సీరియస్ అవుతుండగా, బెడ్ మీదున్న సూర్య ఫోన్ క్రాంతి కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తూ రింగ్ అవుతూ ఉంది. ఇద్దరికీ ఆ స్క్రీన్ కనిపిస్తుంటుంది. అసలే కోపంగా ఉన్న జెస్సీకి క్రాంతి నుంచి కాల్ రావడం చూసి ఇంకా మండిపోతూ సూర్య కంటే ముందే ఆ ఫోన్ తను లిఫ్ట్ చేసి హలో అని సీరియస్ వాయిస్తో అంటుంది. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ఇప్పుడు క్రాంతి పరిస్థితి ఏంటి? జెస్సీ అన్నట్టుగా క్రాంతి సూర్య మధ్య దూరం పెరుగుతుందా? లేక ఇంకా బాండింగ్ పెరుగుతుందా? తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.